అబ్బబ్బబ్బబ్బా! చూస్తుంటేనే బాధ, కడుపులో మంట. అవునా! అంతలా నీకేమైందిరా అంటారా? చూపిస్తా వచ్చేయండి. ఇంతసేపు ఇంట్లోనే ఏం చేస్తాను, అలా తోటలోకైతే వచ్చేసాను. ఈడ చూడంగానే ఫస్ట్ మామిడికాయలు కోసేయాలనిపిస్తుంది. ఆ! మామిడికాయలు ఇప్పుడేం మామిడికాయలు అంటారు మొత్తం వినిపిస్తా ఉండండి. ఇంకా పిందులతో సహా కోసేసాను. ఎందుకు కోసాను లాస్ట్‌లో చెప్తాను. మొత్తం చూడండి. ఇంకా ఇయన్నీ పిందులు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోదాం అనిపించేసింది. సరేలే మీకు చెప్పేసి తర్వాత ఎత్తుకొని పోతా కానీ ఎందుకోసం చూసారా కోతులు అనేటివి కాయలన్నీ ఎలా కొరికి పడేస్తున్నాయో. ఒక దగ్గర కుప్పేసేసాం మేము. చూడండి అసలు మొత్తం లైట్‌గా అట్ట కొరకుతాయి వదిలేస్తాయి. ఇంక ఈ కాయలు మనం ఏం చేయలేము, ఎవరికి ఇయలేము. సో ఉన్న చెట్టు కాయలన్నా కోసేసి పిందులైనా పర్వాలేదు ఎవరికో ఒకటి ఇచ్చేసి ఏదో ఒక వాడుకోవడానికైనా పనికొస్తాయి. ఇలా వేస్ట్ చేయడం అయితే నాకైతే ఇష్టం ఉండదు. సో ఇంక ఏం చేయలేం, ఇక్కడే వదిలేసి ఇంకా మంచి కాయలన్నా కోసుకొని వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాం. సో ఇంకా అలా అయితే వచ్చేసాం. ఈ సీజన్‌లో కాయలు ఎట్టొచ్చాయి అనుకుంటున్నారా? ఈ పునాస కాయలు అంటారు. ఇదొండి ఉన్నాయి కదా! జూమ్ చేస్తా చూడండి. ఈ మామూలు మనకు షాప్‌లో అమ్ముతుంటారు కదా! ఆ కాయలేనండి.